మా పిల్లలు మంచి పిల్లలు. వాళ్ళు 10 మంది కోసం ప్రాణాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే కట్టుబట్టలతో వెళ్తున్నారో చివరికి ఒంటి మీద బట్ట లేకుండా కూడా వస్తున్నారు. ఇది చాలా దయనీయమైన స్థితి అయినా కూడా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏమైనా తప్పు చేసుంటే అది రాజ్యాంగ విరుద్ధమని మీకు అనిపిస్తే, మేము రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్న వాళ్ళమే కనుక, మేము ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. మా పిల్లల తరపున మేము కూడా అప్పీల్ చేసుకుంటున్నాము. వాళ్ళని రానివ్వండి. వాళ్ళ అభిప్రాయాలేంటి, వాళ్ళ రాజకీయాలేంటి, వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారో పబ్లిక్‌గా మాట్లాడనివ్వండి. అట్లాగే ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది, ఎందుకు చంపేస్తుంది, వాళ్ళు కోరుకుంటున్న హక్కుల్ని ప్రభుత్వం ఎట్లా తీర్చాలనుకుంటుందో మాట్లాడాలి. ఈ వాతావరణాన్ని కల్పించాలని చంద్రబాబు కాలం నాటి అప్పుడు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అది మొదట చేసిన ఒక స్టేట్మెంట్.